రాయబడ్డ మాట గమనించండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల ఆడైన ఎడారిలోను వాణిని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపన వలె కాపాడేది. మన దేవుడు ఎవరంటే మనల్ని ఆవరించే దేవుడు. ఇక్కడ చాలా ఉన్నాయి. కనుగొన్నాడు, ఆవరించాడు, పరామర్శించాడు, తన కనుపాపన వలె కాపాడు. ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ నేను ఒకటే చెప్తాను. దాంట్లో మన దేవుడు మనల్ని ఆవరించే దేవుడు అని చెప్తాను. ఆ వాక్యాన్ని మాత్రమే నేను చెప్తాను. దీనిలో కూడా 7 పాయింట్స్ రాస్తాను. 1 కాదు, 2 కాదు. టైం ఉంటే అన్నీ చెప్పగలుగుతాను, టైం లేకపోతే కొన్ని చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మన దేవుడు మనల్ని ఆవరించే దేవుడు అని చెప్పుకుంటూ వచ్చి మన దేవుడు మనల్ని ఎలా ఆవరిస్తాడు ఆ మాటలు కూడా చదవండి. కొన్ని విషయాలు మీకు బాగా అర్థమయ్యేదానికి కొన్ని విషయాలు ఎత్తి చూపించి తర్వాత పాయింట్స్లోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 7వ వాక్యం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. చాలండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నన్ను రక్షిస్తావు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించి ఉన్నావు. బాగా వినిపిస్తుంది కదా? మరి ఆవరించి విమోచన గానములతో ప్రభు మనల్ని ఆవరించి మనల్ని చుట్టుకొని మనకి ఎప్పుడు తోడై ఉండి మన చుట్టూ ఉండి దేవుడు మనల్ని శ్రమలో నుండి కాపాడతాడు, శ్రమలో నుండి మనల్ని రక్షిస్తాడు. మన దేవుడు ఎవరంటే మనల్ని ఆవరించి ఉండే దేవుడు. కొన్నిసార్లు ఆవరించి అంటే ఏంటంటే ఆవరించి లేదా చుట్టుకొని లేదా కప్పబడి మొత్తం చుట్టూ మన చుట్టూ ఉండేదాన్ని ఆవరించి ఉన్నాడు. మీకు అర్థం అవడానికి చెప్తా. కొన్నిసార్లు మనం ఏమంటాం, నేను బలహీనత చేత ఆవరించబడి ఉన్నాను. మైనస్లో కొన్ని విషయాలు చెప్తాను, అవి కూడా రాసుకుంటే రాసుకోండి. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 2వ వాక్యం. బలహీనత చేత ఆవరించబడి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు బలహీనత చేత మనం ఏమంటాం, కొన్నిసార్లు అనారోగ్యం వచ్చినప్పుడు బలహీనతలు కలిగినప్పుడు నా శరీరంలో అంతా బలహీనతే ఆవరించి ఉంది, నన్ను అది ఎందుకో విడిచిపెట్టలేదు, నన్ను బాధ పెడుతుంది అని మనం చెప్తాం మామూలుగా మాట్లాడేటప్పుడు. అంటే ఆవరించడం, చుట్టుకోవడం, కప్పబడడం, ఇవన్నీ కలిసి ఒకే పదానికి సంబంధించిన విషయాలు. బలహీనత చేత ఆవరించబడటం. రెండవది యోనా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం కూడా చదవండి. మైనస్ కొన్ని విషయాలు చెప్పి తర్వాత మనం వెళ్దాం సబ్జెక్ట్. జలములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, సముద్ర అగాధము నన్ను ఆవరించింది. 2:5వ వాక్యం. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాఘాతము నన్ను ఆవరించి ఉన్నది. చాలండి. ప్రాణాంతం వచ్చినట్టు అంటే ప్రాణం పోయేటట్టుగా, నా ప్రాణం ఇక పూర్తిగా కలిసిపోతుంది, వాటర్లో కలిసిపోతుంది, ఇక నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను, నన్ను ఆవరించేసాయి. జలములు నన్ను చుట్టుకుని ఉన్నాయి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉంది. ఇది చెప్పుకోవడానికి మామూలుగా అయితే మామూలుగానే ఉంటుంది, కానీ సునామీ వచ్చినప్పుడు చాలా మంది బీచ్లో ఆడుకోవడానికి వెళ్ళారు. ఆ రోజు క్రిస్మస్ పండుగ, అందరూ బీచ్ దగ్గరికి వెళ్ళారు. పగలు చర్చికి వెళ్ళి వచ్చారో, పగలు దేవుణ్ణి ఆరాధించుకొని వచ్చారో, పగలు దేవుణ్ణి స్తుతించుకొని వచ్చారో, సాయంత్రం పూట చల్లగా ఉంది కదా, ఖాళీ కదా, హాలిడే కదా, ఈ రోజు నా బీచ్ దగ్గరికి వెళ్ళి మనం అందరం కలిసి ఆ బీచ్లో కొంతసేపు కాలక్షేపం నడతాం, పిల్లలందరూ సరదాగా సంతోషంగా ఉందామని ఆడుతూ పాడుతూ ఆ బీచ్లో ఉన్నప్పుడు అనుకోకుండా సునామీ వచ్చింది. ఆ సునామీ వచ్చినప్పుడు ఒక్కొక్క అల ఎలా వచ్చింది, 15 అడుగుల ఎత్తులు, అంటే కనీసం ఈ 2 బిల్డింగ్లు ఎంత పైన ఉన్నాయో అంత పైన అలలు వచ్చేసరికి ఆ నీళ్లు ఆ విధంగా వచ్చి వాళ్ళని కప్పేసి ముంచివేసి ఇళ్ళను కూడా కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది. స్తంభాలేంటి, ఇళ్ళేంటి, ఫ్లాట్స్ ఏంటి మొత్తం కప్పుకొని తీసుకొని వెళ్తుంటే భయపడిపోయి గడగడ వణుక్కుంటూ చాలా మంది పరిగెత్తినోళ్ళు ఉన్నారు. చాలా మంది పరిగెత్తినా కూడా ఆ జలములు వాళ్ళని ముంచివేసి జలములు వాళ్ళని లాక్కొని లోపలికి తీసుకుని వెళ్ళారు. కానీ యోనా అంటాడు, అయ్యా ప్రాణాంతము వచ్చేటట్లుగా ఇక నా అంతము పూర్తిగా దగ్గర పడిపోయింది, ఇక నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను,
సముద్ర జలములు నన్ను ముంచివేస్తాయి. నేను జలముల్లో ఇరికించబడి ఉన్నాను. సముద్రము మొత్తం నన్ను ఆవరించింది, కప్పేసింది. ఇలాంటి స్థితిలో నన్ను ఉన్నానయ్యా అని. అంటే ఆవరించడం అంటే ఏంటి? ఇప్పుడు సముద్రం నడి సముద్రంలో ఆయన ముంచి వేసేసారు సముద్రంలో. అప్పుడు ఆయన పెట్టిన మొర దేవుడిని చేపను పంపించాడంటే ఆ తర్వాత విషయం. అలాగా సముద్ర జలములని ప్రజలు ఏం చేశాయి? కప్పివేశాయి. కొన్నిసార్లు మనకు కూడా ప్రతికూలతలు మనల్ని ఆవరించి, ప్రతికూలతలు మనల్ని కమ్ముకొని, మనల్ని ఊపిరాడకుండా చేసి, ప్రాణాలతో ఇక ఈ పరిస్థితుల్లో మనం జీవించడం వేస్ట్, ఎందుకులే దేవునికి అప్పగించుకొని ఏదో ఒకటి అయిపోతే చాలు అనే పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు మనం వచ్చేస్తాం. అలాంటి స్థితిగతుల్లోకి వెళ్తా ఉన్నాడు. అంటే ఆవరించడం గురించి మీకు అర్థమయ్యేదని చెప్తాను ఈ విషయాలు. అలాగా ఆవరించే యోనాన్ని తర్వాత ఇంకో మాట కూడా చూపిస్తాను. 40వ అధ్యాయం 12వ వాక్యం కీర్తనల గ్రంథం. లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. చాలు చాలు చాలు. లెక్కలేనన్ని అపాయాలు ఒకటి కాదు. నేను కూడా కొన్నిసార్లు చాలాసార్లు బాధపడ్డా. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన కొత్తలోనే గొంతు పోయింది. ఇక్కడికి వచ్చిన కొత్తలోనే నాకు పరిచయంలో చాలా ఆటంకాలు కలిగాయి. తర్వాత చాలా అనారోగ్యం కలిగింది. తర్వాత కొన్ని చేతికి దెబ్బ తగిలింది. ఈరోజు డ్రమ్ కొట్టా. మామూలుగా డ్రమ్ కూడా కొట్టట్లేదు మామూలుగా అయితే. అసలు చేయి బాగాలేదని, ఆ చేయి బాగలేదని పెద్ద మోకాళ్ళ మీద ఉంది ప్రాంతంలో గడుపుదామంటే ఆ చేయి పట్టుకొని విజిటింగ్ చేయలేక కట్టుందని చాలా అధైర్యపడిపోయిన పరిస్థితులు. కొన్నిసార్లు మనకి లెక్కలేనన్న అపాయాలు, ఒకటి కాదు రెండు కాదు, ఒకవైపు నుంచి కాదు, అన్ని వైపుల నుంచి. సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, శరీరంలో అనారోగ్యం ద్వారా, తర్వాత మనం ఆత్మీయతలో దేవుళ్ళు ఎక్కువగా గడపలేక, కొన్నిసార్లు దేవుని మార్గాల్లో నడిపించబడలేక, ఇంకేం భక్తులే, ఇంతకాలం చేసాం, ఇంత కష్టపడ్డాం, ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాం, ఏ ఆశీర్వాదం లేదు. ఒక చిన్న బ్రదర్ కూడా కనీసం మనల్ని గౌరవించని స్థితి. ఎందుకు ఈ స్థితి? అనవసరంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అని అధైర్యపడే పరిస్థితులు మీకు కూడా వస్తాయి. మీకు అయితే మాకు వచ్చే పరిస్థితులు వేరు, మీకు వచ్చే పరిస్థితులు వేరు. పిల్లల ద్వారానో, యజమాని ద్వారానో, మీరు వెళుచున్న మార్గాల్లోనో, మీరు చేస్తున్న భక్తి ద్వారానో, మీ ఇంటి పరిస్థితుల ద్వారానో, ఆర్థిక ఇబ్బందుల ద్వారానో, అసమాధానం ద్వారానో, లేకపోతే కుటుంబంలో సమాధానం లేకపోవడం, పిల్లలు లేకపోవడం, లేకపోతే ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఎన్నో విధాలుగా నలిగిపోయి లెక్కలేని అపాయాలతో దుఃఖపడుతూ ఒకవేళ ఉండొచ్చు. ఉడిపోయిన కుటుంబాల సమాధానం లేని పరిస్థితులు, తాగుబోతులు, యజమానులు. ఎందుకు ఈ జీవితం? ఏ విధంగా కూడా ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు. దేవుని నమ్మాం కానీ దేవుని ద్వారా మాకు ఆశీర్వాదం కలగలేదు ఇంకా అని కృంగిపోయిన పరిస్థితి. లెక్కలేనన్ని అపాయాలు ఒకవేళ మీ తలకు చుట్టుకొని ఉన్నా, ఆవరించి ఉన్నా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు తెలుసా? ఆయన అరణ్యములోను భీకర ధ్వని గల ఎడారిలోను నిన్ను కనుగొంటాడు, నిన్ను ఆవరిస్తాడు, నిన్ను పరామర్శిస్తాడు, నిన్ను కనుపాపవలే కాపాడేది. మార్గం అసలు లేదా? అది ఎడారిలా కనిపిస్తుందా? అసలు ఎటు వెళ్ళాలో తోచట్లేదా? ఏమి చేయాలో అర్థం కావట్లేదా? ప్రభు చెప్తున్నాడు, అది అరణ్యమైనా, భీకర ధ్వని గల ఎడారి అయినా, అక్కడ నిన్ను ఎవరు పరామర్శించి కనీసం ఒక గుప్పిడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరా? ఆ స్థితిలో ఉన్నా కూడా ఆయన నిన్ను కనుగొని, నీ స్థితిని ఎరిగి, నీ పరిస్థితిని చూచి, నీ దగ్గరకు వచ్చి, నిన్ను చుట్టుకొని, నిన్ను ఆవరించి, నిన్ను కప్పి కనుపాపుని వలె కాపాడే దేవుడు మన ప్రభువు యేసు. కాబట్టి ఏ విషయాన్ని బట్టి కూడా అధైర్యపడొద్దు. ఏవి నిన్ను ముంచివేయాలనుకున్నాయో, ఏవి నిన్ను బలహీనతలు ఆవరించాయా? ప్రాణాంతకం వల్ల జలములు, సముద్రం నిన్ను కప్పిందా? నేను కప్పి ముంచేయాలనుకుంటున్నాయా? ఒకవేళ బలహీనతలు చేత ఆవరించబడిన లెక్కలైన అపాయాలు, ఆపదలు, సమస్యలు, ఇరుకులు, కన్నీళ్ళు వచ్చాయా? ఇవన్నిటి నుంచి కూడా గుర్తించేది. ఇంకో మాట అంటాడు, అదే దావీదు కీర్తనలో, మరణ బంధములు 116:13 రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదును, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదును. 116:13 చదివారు. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును. ఈ మాట చాలు. ఇక్కడ రాయబడిన మాట గమనించండి. మరణ బంధములు నన్ను చుట్టుకొని.
నా దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసి, కన్నీళ్లు విడకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను, మరణము నుండి నా ప్రాణాన్ని విమోచించయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు దావీదు. అలా మొరపెట్టి మరణ బంధంలో ఆయన చుట్టుకొని ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, లెక్కలేనన్ని అపాయాలు, మరణాంతం వచ్చేటట్టుగా జలములు నిన్ను కప్పి ఉండొచ్చు, బలహీనతలు నిన్ను ఆవరించి ఉండొచ్చు, మరణ బంధకములు నిన్ను చుట్టుకొని ఉండొచ్చు. ఏవి నిన్ను ఆవరించి నిన్ను కప్పేసి నిన్ను ముంచి వేయాలి, నిన్ను పూర్తిగా లేకుండా చేయాలి, నిన్ను అధైర్యపరచాలని ఎన్ని నీ మీదకు వచ్చినా కూడా ప్రభు చెప్తున్నాడు, భీకర ధ్వని గల అరణ్యములోను ఎడారిలోను ఆయన నిన్ను కనుగొని పరామర్శించి ఆవరించి తను కనుపాపను వలె నిన్ను కాపాడే దేవుడు. నేను ఆవరించి ఉంటే దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు అనుకోండి, నీకు ఏది కలిగినా వాటన్నిటిలో నుండి ప్రభు నిన్ను జాగ్రత్తగా కాపాడు, కనుపాపను వలె కాపాడు. కనీసం ఒక కనుపాప అంటే, కనుపాప ఎలా చేసింది? ఒక నలక కంట్లో వచ్చి పడితే కన్ను బాధపడిద్దని, కన్ను కన్నీరు కార్చిద్దని, కన్ను ఎర్రగా అయిపోయిద్దని కనుపాప వెంటనే అయిపోయింది. నలక లేదా ఒక మరక ఉదయం వచ్చి మన కంట్లో పడుతుంది అనగానే వెంటనే కన్ను ఏం చేసింది? అలాగా రెప్ప కొట్టేది. అలాగా దేవుడు కన్ను రెప్పపాటులో కూడా నీకు ఏ హాని కలగకుండా ఆయన నిన్ను ఆవరించి ఏ కీడు కలగకుండా కాపాడే దేవుడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. దేవుడు మనల్ని ఎలా ఆవరిస్తాడు, మన చుట్టూ ఎలా ఉంటాడు, ఆయన దేవుడు మనల్ని ఎలా ఆవరించాడు, మన చుట్టూ ఎలా ఆవరించి ఉంటాడు అనే విషయాలు కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. చూడండి, మొట్టమొదటిగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వాక్యం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. చాలండి, దేవుడు మనల్ని ఆవరించే దేవుడు అని చెప్పాను కదా. ఎలా ఆవరిస్తాడు, ఎలా మన చుట్టూ ఉంటాడు అనే విషయాలు మీకు చెప్తున్నాడు. గమనించాలి, దేవుడు మనకు ముందుగా ఉంటాడు. మన దేవుడు ఎవరంటే మనకు ముందుగా ఉండే దేవుడు, ముందు ఉంటాడు. నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములన్నిటినీ సరళం చేసేదేవుడు. అది కీడు కావచ్చు, అపాయం కావచ్చు, దేవునికి విరోధమైన క్రియలు నిన్ను భయపెట్టేవి కావచ్చు, నిన్ను ముంచివేయాలని చూసేవి కావచ్చు, లెక్కలైన అపాయాలు కావచ్చు, మరణాంతం వచ్చేటట్టుగా జలములు నిన్ను కప్పి ఉండొచ్చు. ఏది నీ ముందుగా నీకు ఆటంకంగా ఉన్నాయో, మెట్టగా ఉన్నాయో, ఈ సమస్యను నేను జయించలేను, ఈ సమస్యలో నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని కన్నీరు విడుస్తూ ఒకవేళ అధైర్యపడిపోయిన పరిస్థితుల మధ్యలో నీవు ఉండి ఉండొచ్చు. ప్రభు చెప్తున్నాడు, ఆయన నీకు ముందుగా ఉంటాడు. నీకు ముందుగా వెళ్ళి మెట్టగానున్న స్థలములన్నిటినీ సరళం చేసేదేవుడు. ఏ పరిస్థితిని బట్టి నువ్వు అధైర్యపడిపోయావో, ఏ స్థితిగతులను బట్టి నువ్వు కృంగిపోయావో దేవునికి తెలుసు. రాత్రి ఒంటరిగా ఉండి మంచం మీద నిద్రపట్టగా అటు ఇటు దొర్లాడుతూ ఒక్కదానివే ఎవరికి చెప్పుకుంటే వాళ్ళు బాధపడతారేమో, కన్నీళ్ళు విడుస్తారేమో, వాళ్ళని కూడా పోకుండా చేయడం ఎందుకని ఒక్కదానివే బాధపడి ఉండొచ్చు. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు కలిగిద్దని దుఃఖపడి ఉండొచ్చు. ప్రభు చెప్తున్నాడు, నీ మెట్టగానున్న సమస్య ఏంటో దేవునికి చెప్పు. ఆయన నీకు ముందుగా వెళ్ళి, నీకంటే ముందుగా ఆయనే వెళ్ళి ఆ మెట్టగా ఉన్న ఆ సమస్యని దేవుడు తీర్చివేయగలిగినది. ఈరోజు మరి ఎవరి గురించి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడో నాకు తెలియదు. ఎందుకో తెలుసా, ఈ 7 పాయింట్లు రాసేటప్పుడు నేను ఒక ప్రసంగం రాశానంటే నా కష్టం, నేను కష్టపడి రాయకుండా ఒక ప్రసంగం చెప్పను. పలానోళ్ళది ప్రసంగం తీసుకొచ్చి చెప్పడానికి నాకు అసలు ఇష్టం ఉండదు. నా కష్టం లేకుండా నేను ఒక ప్రసంగం ఎవరికి చెప్పను. ముందే రాశాను ఇది నేను స్త్రీల కుటుంబంలో చెప్దామని, కానీ చెప్పలేదు. మళ్ళా రాత్రి దాన్ని ఎత్తి మళ్ళీ నేను పేపర్లో రాసుకుంటూ ప్రభా ఈ వాక్యం పెద్ద మోకాళ్ళది 1 గంట సేపు పెద్ద మోకాళ్ళ మీద 1000 స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసుకొని ప్రసంగం రాశాను. ఈ ప్రసంగం రాసి మళ్ళీ వేపుంజాన స్తోత్ర ప్రార్థనకి లేసిన తర్వాత వీళ్ళందరూ ఆ రూమ్లోకి వెళ్ళాక మళ్ళీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ప్రభా ఈరోజు ప్రార్థన కూటం ఉంది, మీ చిత్తానుసారంగా నేను మాట్లాడాలి, ఆ వాక్కు దేవుని ప్రజలు దర్శించాలి, వాళ్ళు ఆదరించబడాలి, వాళ్ళ సమస్యల నుంచి విడుదల పొందాలని
ప్రార్థన చేసుకొని మరలా కొద్దిసేపు పడుకున్నా. అలాగా దేవుని యొక్క వాక్కులు బయలు వెళ్ళాలంటే ఒక ప్రసవ వేదన ఉండింది. మరి దేవుడు ఎవరితో ఈ మాటలు మాట్లాడాలని అనుకున్నాడో నాకైతే తెలియదు, కానీ ప్రభు మనకు ముందుగా ఉండేది, చుట్టూ ఆవరిస్తాడని చెప్తాను. నేను ప్రతిదీ చెబుతా, తర్వాత మీరు అన్నీ నాకు చెప్పాలి. ముందుగా వెళ్ళే దేవుడు మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాడు. 52వ అధ్యాయం 12వ వాక్యం కూడా చదవండి. యెషయా గ్రంథమే 52:12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఇక్కడ రాయబడిన మాట గమనించాలి. ఆయన నీకు ముందుగా నడుచును. ఆయన ముందుగా నడుస్తాడు. ఆయన అడుగుల్లోనూ అడుగేయాలి. ఆయన నీకు ముందుగా వెళ్తాడు. దావీదుతో కూడా అన్నాడు, అయ్యా నేను ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు, వెళ్ళమంటావంటే వెళ్ళు, నిస్సందేహంగా వెళ్ళి నేను నీకు అప్పగిస్తాను అన్నాడు. మళ్ళీ రెండోసారి అడిగాడు, అయ్యా మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చారయ్యా అనగానే, నువ్వు ఇప్పుడు అట్టెళ్ళబాక, నువ్వు కంబలి చెట్లకు ఎదురుగా వెళ్ళు, నువ్వు తిరిగిపోయేలాగెళ్ళు, నా కాళ్ళు చప్పుడు వినబడితే అప్పుడు నేను అక్కడ ముందుగా వెళ్తున్నట్టుగా నీకు చప్పుడు వినబడితే అప్పుడు వెళ్ళు, అప్పుడు నేను నీకు జయమిస్తాను అంటే దేవుడు మనకు ముందుగా వెళ్తాడు. ఆయన అడుగు జాడల్లో, ఆయన అడుగులో మనం అడుగు వేసుకుంటూ వెళ్తే నిశ్చయంగా దేవుడు ఏ కీడు కలగకుండా, ఏ అపజయం కలగకుండా, మెట్టకునున్న ప్రతి పరిస్థితిని, సమస్యని ఆయనే ముందెళ్ళి, ఇప్పుడు ఒక మార్గంలో ఒక అడ్డం వేశారనుకుందాం, ఇటు వెళ్ళడానికి నో వే అని ఒక బోర్డు పెట్టారనుకుందాం, అక్కడ ఒక ప్రాకారం కట్టారనుకుందాం, దేవుడు ముందుగా వెళ్ళాడు అనుకోండి, అది తీస్తారా లేదా? తీస్తారా లేదా? ఒక విఐపియే వచ్చాడు, లేకపోతే ఒక సీఎంఏ వచ్చాడు, ఆయన కోసం కట్టిన అప్పటి వరకు ప్రజలు ఎవరిని రానియకుండా అక్కడ ఉన్నదాన్ని ఆయన రాగానే ఏం చేస్తారు? తీసేస్తారా లేదా? వేరే క్రీస్తు వెళ్తా ఉంటే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆయన ముందు వెళ్తుంటే ఆయన వెనకాల నువ్వు వెళ్ళాలి. ఆ విధంగా దేవుడు నీకు ముందుగా. ఇంకోటి చెప్పిన, నీ సైన్యపు వెనుక భాగం కూడా ఉంటాడు. వెనుక గురించి కూడా చెప్తాను, వెనుక గురించి కూడా చెప్తాను. ముందు గురించి కదా మనం చెప్పుకుంటున్నాం, వెనక గురించి కూడా చెప్తాను. ఆయన సైన్యపు వెనక భాగాన్ని, ఎందుకంటే ఆ విషయాలు కూడా మీకు తర్వాత చెప్తాను, రాబోయే సబ్జెక్టులో చెప్తాను, ఎందుకు ఆయన వెనకుంటున్నాడు అనే విషయం కూడా చెప్తాను. అయితే ముందుగా మనకి వెళ్ళి ఆయన మార్గాలన్నిటినీ సరళం చేయడం కోసం ఆయన మనకి ముందుగా పోతున్నాడు. ఆయన మన ముందు నడిస్తే మనకి జయమే. జయవీరుడు, విజయవీరుడు, యుద్ధశాలి, పరాక్రమ కలిగిన దేవుడు, యుద్ధశూరుడు, బలవంతుడు, గొప్ప దేవుడు మనకు ముందుగా వెళ్తే మనకు కలుగుతున్న ప్రతి ఆటంకాలు దేవుడు పటాపంచులు చేసి, ఆటంకాలన్నింటినీ సరళం చేసి, ఆత్మ సమభూమి కలిగిన ప్రదేశం మనం ఎలా నడిపిస్తుందో అలా ముందు ఆయన నడిచి మనం తర్వాత నడిపిస్తాం. అక్కడ ముళ్ళున్నా, రాళ్ళున్నా, ఒకవేళ ఆటంకాలున్నా, పాములున్నా, తేళ్లున్నా, కీడులున్నా, అపజయాలున్నా ముందు ఆయన వెళ్తున్నాడు కదా, అవన్నీ కూడా తొలగించబడి ఆయన ముందు నడిచి ఆయన వేసిన అడుగుల్లో మనం అడిగేసే మనకి హాని కలగకుండా ఉండేటట్టుగా ఆయన ముందుగా నడుస్తున్నాడు. అందుకనే ఇంకో మాట కూడా చెప్తా. ఎలియాజర్, అబ్రహాం అన్నాడు, ఇస్సాక్కి పెండ్లి కుమార్తెను తీసుకొని రావాలి, అయితే ఈ దేశపు కుమార్తెల ఎవరిని కూడా ఇస్సాకుకి వివాహం చేయకూడదు. మా బంధువుల దగ్గరికి వెళ్ళి, మా ప్రాంతానికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి అక్కడున్న వాళ్ళ కుమార్తెలో ఒక అమ్మాయిని నువ్వు తీసుకొని వచ్చి ఇస్సాకు వివాహం చేయాలంటే, అయ్యా ఆ అమ్మాయి వచ్చిద్దంటావా? ఆ అమ్మాయి వచ్చిద్దంటావా? వస్తే నీకు ఈ నిబంధన విషయంలో ఇబ్బంది లేదు, రాకపోయినా కూడా నువ్వు దాంట్లో నుంచి పక్కకు తప్పుకుంటావే తప్ప నా కుమారుని మాత్రం అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు. వాడు ముందు అమ్మాయిని రూపం, అందం, తర్వాత వాళ్ళ బాగోగులు అన్నీ చూసి అమ్మాయిని నచ్చకూడదు. ఎట్లా నచ్చాలి? ఆ అమ్మాయి ఇతని దగ్గరికి రావాలి, ఆ అమ్మాయి దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి అయి ఉండాలి. అంటే ప్రభా మరి ఎట్లయ్యా అంటే, సరే ఏళ్ళు దేవుడిని ఇప్పుడు దూతను ముందుగా పంపిస్తాడు, అని కార్యం సఫలం చేస్తాడు. ఏంటంటే దేవుడు కార్యం సఫలం చేశాడో లేదో, చేస్తాడో లేదో అని ఒక బావి దగ్గర కూర్చొని, అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, అయ్యా నేను వాళ్ళ ఇంట్లో పనివాడిని, వాళ్ళు ఆరాధించే దేవుడిని నేను కూడా ఆరాధిస్తున్నాను, అయ్యా అబ్రహాం అయితే ఇలా చెప్పాడు, అయితే నువ్వు నియమించిన అమ్మాయి ఎవరో, నువ్వు కార్యం సఫలం చేస్తావో లేదో తెలుసుకోవాలంటే నేను నా ఒంటిలన్నీ మోకరించి ప్రార్థన చేస్తాను, నేను ఏది ప్రార్థన చేస్తాను అదే జరగాలి అని ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా ఈ ఊరి పిల్లలు, ఆడపిల్లలు, కన్యకులు ఇక్కడ నీళ్లు చెప్పుకోవడానికి వస్తున్నారు, ఎవరైతే దాహానికి నీళ్ళు అడగగానే
వాటర్ ఇచ్చి నీకే కాదు నీ ఒంటిలో కూడా నీళ్ళు పోస్తానని చెప్పాలి. ఆ చిన్నది ఇస్సాకుకు నువ్వు నియమించిన భార్య, నువ్వు నియమించిన పెళ్లి కుమార్తె అని ప్రార్థన చేసి కళ్ళు తెరిచాడు. ముగించి కళ్ళు తెరిచిన వెంటనే రెక్క చక్కనిది, సౌందర్యవతి, ఏ పురుషుడు కూడలేదు, కన్యక, దేవుని మార్గం నడిపించేది, తర్వాత చురుకైన వ్యక్తి, పని విషయంలో సోమరితనంగా ఉండే వ్యక్తి కాదు, మంచి వ్యక్తిని దేవుడు. ఆ అమ్మాయిని వాటర్ అడగగానే, మంచినీళ్ళు అడగగానే నువ్వు తాగు అని ఆయన పోసి, కడవ ఇక్కడ ఎత్తుకుంటారు కదా, చేతి మీద దించుకొని ఆయన దోశలోకి వాటర్ పోసి, తర్వాత ఆ నీళ్ళని గాడిలో ఉంచి, ఇంకా నీ ఒంటిలో కూడా నేను చేతి పోస్తాను, నీ దగ్గర ఏమీ లేదు కదా, చూడుకోలేవు కదా, నేను చేతి పోస్తానని. సరే నువ్వు కూడా నా సహాయం చేయవచ్చు కదా అనలేదు. నేనే పోస్తాను, నీ ఒంటి లేదు, ఒక్కొక్క ఒంట 6 డ్రమ్ముల నీళ్ళు అందుకు ఒకసారి నీ వాటర్ ఆమె పోసి ఎంత చురుకుగా పనిచేసే వ్యక్తి. ఆ విధంగా దేవుని కార్యమేంటో ఆయన చూశాడు. దేవుడు ముందుగా వెళ్ళి ఆయన నియమించిన ఆ అమ్మాయి ఎవరో దేవుడు చూపించి కార్యం సఫలం చేశాడు. కాబట్టి దేవుడు నీకు ముందుగా దూతను పంపిస్తాడు. దేవుడు నీకు ముందుగా ఆయనే వెళ్తాడు. వెళ్ళి మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ సరళం చేసే దేవుడు. దూతని కాదు, నీకు ముందుగా ఆయన వెళ్తాడు, ఆయన దూతను కూడా పంపిస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్న మీ జీవితాల్లో ఆయన మనల్ని ఎలా ఆవరిస్తాడంటే, ఆయన మనకు ముందుగా ఉండి మనకు ముందు కలుగుతున్న సమస్యలు ఏమున్నాయో వాటన్నిటిని సరళం చేసి ఆయన ముందు నడిచి ఆయన మార్గాలు, ఆయన అడుగుజాడలో మనం నడిపించేవాడేటట్టుగా చేస్తాడు. కొన్నిసార్లు మైనస్కి చెప్తామంటే ఒక మాట ఉంది, ఏమని, నాశనానికి ముందు గర్వం నడిచింది. మీరు చదవద్దులేండి, తెలుసుగా ఆ మాట. అంటే నాశనానికి ముందు గర్వం నడిచింది అంటే, గర్వము అనేది మనకు ముందు ఉండదు, వినయం అనేది మన ముందు ఉండాలి. ఎప్పుడైనా మనం అలా నడిపించబడ్డాం అనుకోండి, దేవుడు నిశ్చయంగా మీ యొక్క ఆటంకంగా ఉన్న, మెట్టగా ఉన్న సమస్యలన్నీ ప్రభు మన ముందు ఏసై ఉండాలి. కానీ మన ముందు దేవుడి దూత నడవాలి, కానీ మన ముందు గర్వం అనేది ఉండకూడదు. ఈ మాటలు విన్న మీ జీవితాల్లో ప్రభు మీకు ముందుగా నడుచును గాక, ముందుగా ఆవరించి ఉండును గాక. రెండో మాట చెప్తారు, ఆయన మన వెనుక ఆవరించి ఉండే దేవుడు. యెషయా గ్రంథం 30:21 మన దేవుడు మన వెనుక నుండి, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువడి అని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చాలండి, ఇక్కడ రాయబడిన మాట స్వరం వినబడుతుంది. నువ్వు ఇప్పుడు హైదరాబాదే వెళ్తుంది ఈ అమ్మాయి, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో ఉండాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలా వెళ్ళాలో, ఎలా ఉండాలో తెలియకపోవచ్చు. నేను కూడా ఒకవేళ ఇక్కడి నుంచి ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో దగ్గరికి వెళ్ళామనుకోండి, మీరు కూడా జాబ్ పర్పస్ మీద ఈ ప్రాంతం నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో మనకు కొన్నిసార్లు తెలియదు. కానీ దేవుడు మన వెనక నుండి ఏం చేస్తాడు, ఇదే త్రోవ, దీనిలోనే నడు, అటు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అని దేవుని యొక్క స్వరం నీ వెనక నుండి చెవుల్లో వినిపిస్తుంది. పలానా వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నావా, కరెక్ట్ అయినోడు కాదు, జాగ్రత్త అని దేవుని యొక్క స్వరం మనలో మనకే తెలియజేస్తూ ఉంటాం. అంటే ఆ స్వరం దేవుడు మన వెనుకుండి, మనకు కనబడ్డాయినా మన వెనుకుండి ఆ స్వరం మన హృదయంలో, మన చెవుల్లో గింగురం అనేటట్టుగా దేవుడు మనకి ఆలోచించి నడిపించేది. మన వెనక ఉండే దేవుడు ఆయన స్వరాన్ని నుంచి ఇదే త్రోవ, దీనిలోనే నడు, కుడికి కానీ ఎడమకు కానీ తొలవాక ఇలా నడుచుకుంటూ వెళ్ళు, మంచి మార్గంలో నడుస్తావని వెనక ఆవరించి దేవుడు మనతో మాట్లాడేది. అదే 52:12 ఏమనుంది, ఇశ్రాయేలు దేవుడు ఆ మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. వెనకటి భాగం, కొన్నిసార్లు మనం ముందుకే వెళ్తాం కానీ మన వెనక ఏమొస్తుందో, మన వెనక ఏ గోతులు తవ్వుతున్నారో, మన వెనక మనల్ని ఏం చేస్తున్నారు అనేది మనం కొన్నిసార్లు గుర్తుపట్టలేదు. అది ఫ్రెండ్స్ కావచ్చు, మనతో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉన్నవాళ్ళు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు, మనలోనే ఒకళ్ళు మనల్ని పట్టించేవాళ్ళు కూడా ఉండొచ్చు. అవునా కాదా? అలాంటి మార్గాల్లో నడిపించబడుతున్నప్పుడు మనకు కొన్ని పరిస్థితులు తెలియకపోవచ్చు. అయితే దేవుడు మన వెనక కూడా ఉండి మన సైన్యపు వెనకటి భాగంలో కావలి కాసేది. సైన్యపు వెనుకటి భాగంలో కావలి కాయడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం దాటి నడిపించబడుతూ వస్తున్నప్పుడు వెనక సైన్యం ఎర్ర సముద్రం దాకా వచ్చేసారు. వీళ్ళని వెనక తరుముకుంటూ ఫరో సైన్యం వచ్చింది. అప్పుడు
ముందుగా ఉన్న అగ్నిస్తంభం వెనక్కి నిలబడింది. వాళ్ళకి చీకటి కలిగింది, వీళ్ళకి వెలుగు కలిగింది. ఆ స్తంభాన్ని దాటి వాళ్ళ యువతలకి ఒక రోజంతా రాలేదు. అలా దేవుడు సైన్యపు వెనకటి భాగంగా నీకు కావలి కాస్తాడు. ఇంకో మాట కూడా చెప్తా దాంట్లోనే, ఎందుకంటే వెనక నుండి కొన్ని శత్రు శక్తులు మనల్ని అటాక్ చేస్తూ ఉంటాయి. మనం ముందు వెళ్తున్నాం, వెనకాల సింహం వచ్చిందో, వెనకాల అక్కడ ఎలుగుబంటి వచ్చిందో, వెనకాల ఒకవేళ మనల్ని ఏదైనా హాని చేసే ఏమన్నా దేవునికి విరోధం క్రూర జంతువులు వస్తున్నాయి, మనకు తెలియదు. మనం ముందుగా వెళ్ళిపోతున్నాం. మన దేవుడు ముందుగా నడుస్తున్నాడని ముందే వెళ్తున్నాం. మరి వెనక సంగతి, కానీ మన దేవుడు వెనక కూడా ఉండేది. ఆ మాట కూడా మీకు చూపిస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 18వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 18వ వాక్యం. నీవు ప్రయాసపడి అలసియున్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. చాలండి, మాట గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి అరణ్యంలో నడుచుకుంటూ సెయ్యూరు మన్యమైన ఏసావు ప్రాంతంలో నుంచి ఇంకా కొంతమంది ప్రాంతాల్లో నుంచి నడుచుకుంటూ వస్తుంటే కొంతమందితో వీళ్ళు చెప్పారు, అయ్యా మేము మీ బావుల్లో నీళ్లు త్రాగము, నేను మీ ఆహారాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాము, రాజమార్గంలో పడి వెళ్తాం, అంతేగాని మిమ్మల్ని మేమేమి నాశనం చేయము, ఏమి చేయమంటే కొంతమంది సరే అలాగండి అని చెప్పారు. కొంతమంది దారి ఇవ్వలేదు. అయితే వీళ్ళు అలసిపోయారండి. ప్రయాణంలో అలసిపోయి వెనుకబడిపోతే అమాలేకులనే జాతి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎవరైతే వెనుకబడిపోయారో, ఎవరైతే ఆత్మీయతలో అలసిపోయారో, ఎవరైతే సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, కన్యలను బట్టి, కలవరాలను బట్టి, దుఃఖములను బట్టి దేవుళ్ళు అలసిపోయి వెనకబడిపోయి ఉన్నారో, ఆ వెనకబడిపోయిన స్థితిని ఎరిగి ఆ వెనుకున్న వాళ్ళని కొంతమందిని పట్టుకొని వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని జయించారు. అందుకని దేవుడు అంటాడు, అమాలేకీయులు నా ప్రజలు బలహీనంగా ఉన్నప్పుడు, నా ప్రజలు శత్రువు అలసిపోయి ఉన్నప్పుడు వాళ్ళ మీద జయం పొందారు, వాళ్ళని అటాక్ చేశారు కనుక వెనుక నుండి వాళ్ళకి నాకు తరతరములు యుద్ధం అని చెప్పారు. అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా తుడిచిపెట్టాలని దేవుడు నిర్ణయించాడు. అంతే, అర్థమైందా? అందుకనే చేయాలనుకుంటే సౌలు అమాలేకులు తుడిచిపెట్టడం అంటే యుద్ధం తెచ్చుకున్నాడు. ఆ రాజునేమో ప్రాణంతో తెచ్చాడు. అందుకనే దేవుడు నీ రాజ్యం నిలవదని చెప్పాడు. కాబట్టి అమాలేకులు అనేవాడు సాతాను మిమ్మల్ని వెనుక నుంచి అటాక్ చేస్తాడు. అందుకని ప్రభు ముందే కాదు వెనక కూడా ఉండేది, వెనక కూడా ఆవరించి స్వరంతో చెప్తూ ఉంటాడు, ఇది ప్రమాదం, జాగ్రత్త, ఇదే త్రోవ, దీనిలోనే నడు, కుడికి కానీ ఎడమకు కానీ తొలవబాక, ఒకవేళ నీ ఫ్రెండ్స్ ఆలోచనలు చెప్తాం అట్లా వెళ్ళబాక, దేవుని ఆలోచనతో నడిపించబడని నీ వెనక నుండి ఒక స్వరం నీకు, నీ సైన్యపు వెనుకటి భాగంలో దేవుడు నేను నడిపిస్తాను. ఫ్రెండ్స్తో వెళ్తున్నారండి, నలుగురు వెళ్తున్నారు, వెనకాల ఉన్న అమ్మాయిని పట్టుకున్నారు. ఎవరన్నా ఎవరికి తెలిసింది అది? అవునా కాదా? అందుకని నీ దేవుడు నిన్ను బట్టి నీ సైన్యపు వెనుకటి భాగం అంటే నీ వెనకాల ఆయన ఉండి నిన్ను కాపాడు. నీకేం చెప్పాను చెప్పాలి? మన దేవుడు మనల్ని ఆవరించే దేవుడు. ఎలా ఆవరిస్తాడంటే ముందు ఉంటాడు, ముందు ఆవరించుంటాడు, వెనక ఆవరించుంటాడు. మూడోది, మన దేవుడు మన కుడి ప్రక్కన ఉండేది. మన దేవుడు మన కుడి పక్కన ఉండే దేవుడు. సూర్యుడికి ఎదురుగా నిలబడితే కుడివైపు ఎటువైపు ఉండేది చెప్పండి మీరు? దక్షిణ వైపున. అందుకని ప్రభు చెప్పాడు, నేను నీ దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. అంటే దక్షిణ వైపు మన ప్రభు యేసుక్రీస్తున్నాడు, కుడి ప్రక్కన యేసయ్యా అన్నాడు. ఆయన మన కుడి పక్కన ఉండి, అంటే మన కుడి చేతి వైపున ఉండి ముందున్నాడు, వెనుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? కుడి వైపున ఉంటాడు. నీ కుడి పక్కన దేవుడు ఉండి నేను కాపాడుతాడు. చదవండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చాలండి, ఇక్కడ రాయబడిన మాట. కదిలించే పరిస్థితులు రావచ్చు, మన సమాచారం ఎవరు నమ్మకపోవచ్చు, మనల్ని పట్టించుకునే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. ఈ మాట నేను ఉన్నప్పుడల్లా, ఈ మాట చదివినప్పుడల్లా నాకు ఆనందంగా గుర్తొస్తుంది. నేను బెంగళూరు నుంచి బయలుదేరి సావుకుల సదస్సుకు వస్తున్నాం. సావుకులు కూడానికి వచ్చేటప్పుడు యోహానన్న అప్పటికే సిక్కై ఉన్నారు, జ్వరంతో ఉన్నారు. అన్న చేతులు అప్పటికి జ్వరంతోనే ఉన్నాయి.
చేతులన్నీ తెల్లగా పాలిపోయి వేడిగా ఉన్నాయన్నమాట. నేను S1లో ఉన్నాను, అన్నోళ్ళు S6లో ఉన్నారు. వాళ్ళు మధ్యరాత్రి 12 గంటలకు ఎక్కారు, మేము మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కాము అక్కడ బెంగళూరులో. ట్రైన్లో మేము వస్తున్నామని తెలిసి అన్న S1లోకి ఎక్కి నా దగ్గరకు వచ్చారు. అన్న వచ్చి చూసిన తర్వాత అన్నం చూడగానే నాకు చాలా బాధ అనిపించింది, ఒకలాగా అనిపించింది. నా పక్కన కూర్చుంటే నేను చేతులు పట్టుకుంటే వేడిగా ఉన్నాయి. ఏంటి చేతులు ఇంకా వేడిగా ఉన్నాయి, జ్వరం తగ్గలేదంటే వేడిగా ఉండాలి పాప అన్నాడు. పాప అనే పిలుస్తాను నన్ను ఎక్కువ దాదాపుగా. అట్లాగే ఉండాలి, వేడిగానే ఉండాలి, అలా ఉంటేనే మంచిదంట అది ఇదని మాట్లాడాడు ఆయన. సరే వెళ్ళండి, నేను అక్కడ పడుకుంటానులే, ఎక్కువ కూర్చోలేనని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎందుకో నిద్ర పట్టలేదు. వాక్యం తీసి చదువుకుంటూ లైట్ వేసి బర్త్లో కూర్చొని లాస్ట్లో వాక్యం చదువుతుంటే ఈ మాట వచ్చింది నాకు. ఏమని? సదాకాలం నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదలను. అంటే కదిలించే పరిస్థితులు ఏవో నాకు రాబోతున్నాయి. ఆగిపోయాను నేను అక్కడే, ముందుకెళ్ళలా వెనక్కి వెళ్ళాల, ఆ వాక్యం దగ్గర ఆగిపోయా. ప్రభా, కదిలించే పరిస్థితులు ఏవో నాకు రాబోతున్నాయి, అయితే నేను కదల్చబడకూడదు. ఈ వాక్యం ఏంటి నన్ను ఇట్లా ఆపేసింది అని భయపడ్డాను. నేను ఎలా భయపడ్డాను అదే చెప్పింది. అది కాక అంతకుముందే నాకు కలబడి వచ్చింది. రెండు కాళ్ళు పనిచేయట్లేదు. రోడ్డు ఉంది ఇక్కడ నుంచి, ఈ రోడ్డుకి అవతల ఒక కూటం జరుగుతుంది, బట్టలు వేస్తున్నారు. ఈ రోడ్డు మీద నుంచి నేను అవతలకి వెళ్దామంటే వెళ్ళలేకపోతున్నా, కాళ్ళు పనిచేయట్లేదు. ఆ పట్ల మీద కూర్చున్నాను, వెళ్ళి ఎట్టగొట్టా, అన్న నా కాళ్ళు పనిచేయట్రా, అన్న నా కాళ్ళు రెండు ఒక్క స్టెప్ కూడా నేను వేయలేకపోతున్నా అని చెప్తున్నాను కాళ్ళలో. అలా వచ్చింది నాకు అప్పుడే అర్థమైంది, ఓహో ఏదో కదిలించే పరిస్థితి నాకు రాబోతుందని నేను అప్పుడే తెలుసుకున్నాను. వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభువా ఇది నువ్వు అనుమతిస్తే నిశ్చయంగా కదిలించబడకుండా దేవుడు స్థిరంగా ఉండేటట్టుగా మీరు నాకు సహాయం చేయండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నిజమే, మన దేవుడు మన కుడి పార్శ్వంలో ఉంటే కదిలించే పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, మన భక్తి జీవితం చేయలేని పరిస్థితులు వచ్చినా, ఒకవేళ మనం ఇక ఆగిపోయే పరిస్థితులు వచ్చినా, పరిగెత్తుతూ ఉన్నప్పుడు మనకు కలిగిన పరిస్థితులను బట్టి ఆ పరుగు పందెంలో పరిగెత్తలేనని సొమ్మసిల్లిపోయి నిలబడిపోయే పరిస్థితులు ఎదురైనా ఆయన నీ కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఆయన నువ్వు సదాకాలం గురి నిలిపితే ఆయన నీ కుడి పక్కన కూడా ఆయన ఆవరించి ఉండి నేను నిశ్చయంగా గమ్యం చేరేటట్టుగా చేయగలిగిన దేవుడు, నిశ్చయంగా నువ్వు అనుకున్న దాన్ని సాధించేటట్టుగా చేయగలిగిన దేవుడు. నువ్వు ఏదైతే కోరుకున్నావు, నువ్వు ఏదైతే కావాలనుకున్నావు, నేను చేరాలి, గమ్యాన్ని నేను వెళ్ళాలి, ఆ గురిలోకి నేను పరిగెత్తాలని ప్రయాసపడుతున్నావు, అక్కడ చేరేంత వరకు ఆయన నీ కుడి పక్కనే ఉంది. నేను నిశ్చయంగా ఆ గోల్, ఆ గురి, ఆ గమ్యం చేరేంత వరకు ఆయన నేను నడిపించేదేవుడు. ఇంకో మాటను కూడా చదవండి, 91వ కీర్తన 7వ వాక్యం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. చాలా మందికి మనవడు చెప్పారు, మీరు హాస్టల్లో అందరికి ప్రమోషన్స్ అక్క, వాటర్ పాడైపోయినాయి అక్క, చాలా మంది చనిపోయారు అక్క అని చెప్పారు. కానీ దేవుడు అపాయం మన దగ్గరికి, కరోనాలో ఎంతమంది చనిపోయారు, కానీ దేవుడు ఆ అపాయం మన దగ్గరికి రానివ్వకుండా చేశాడు. నీ కుడి పక్కన 1000 మంది కూలినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం అనేది నీకు రాకుండా, నీ ముందే యాక్సిడెంట్ జరగవచ్చు, నీ ముందే అనేక మందికి ఏదో జరిగిపోవచ్చు, నీ ముందే నీ ప్రక్కనే నీ చూస్తూ ఉండగానే అనేక విధమైన సమస్యలు జరిగించవచ్చు, అపాయాలు జరగవచ్చు. కానీ దేవుడు అపాయం నీ దగ్గరికి రాకుండా కాపాడేది, ఆయన జయమిచ్చేదేవుడు, నీ కుడి పక్కన ఉండేది. తర్వాత పేతురుతో అంటాడు, నువ్వు నేను లేను కదా, నేను చనిపోయాను, సిలువ వేయబడ్డాను, 3వ దినాన్ని లేచాను, ఆరోహణమై వెళ్ళిపోయాను, ఇక ఇప్పుడు ఎవరు ఆహారం పెడతారు, ఎవరు మమ్మల్ని ప్రార్థన చేయించుకోవడానికి పిలవట్లేదు, ఎవరు కానికివ్వట్లేదు, ఎవరు కొన్ని డబ్బులన్నా ఇస్తే కొనుక్కొచ్చుకొని తినొచ్చు, వీళ్ళు రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికే భయపడుతున్నారు యూదులకి. ఏం చేస్తారో, యేసు ప్రభు లేడు, పచ్చని చెట్టుకి ఆ గడ్డి పడితే మారు పరిస్థితి, భయపడే పరిస్థితులు, కానికిచ్చేవాడు లేరు, లేకపోతే ఆహారం తిన్నారా లేదని పట్టించుకునేవాళ్ళు లేరు, ఏమన్నా ఆహారం తెచ్చిచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, చాలామంది మాకు ఫ్రూట్స్ తెచ్చిస్తారు, చాలామంది మాకు కర్రీస్ తెచ్చిస్తారు, చాలామంది మాకు అక్క మేము ఇది చేసాం మీరు తినండి అని తెచ్చిచ్చేవాళ్ళు ఉంటారు. ఆ రోజుల్లో యేసు ప్రభు శిష్యులు
రూములో భయపడి తలుపులు వేసుకొని కూర్చొని ఉంటే ఎవరైనా తెచ్చిచ్చారా? ఎవరైనా పలకరించారా? ఎవరైనా తలుపు కొడితే కూడా భయపడే పరిస్థితులు. యూదులు వచ్చారేమో, లేదా ప్రభుత్వం వాళ్ళు వచ్చారేమో, మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో భయపడే పరిస్థితులు అయ్యి. అలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం, ఈ రోజు నుంచి ఉపవాసం ఉన్నాం, మనం భోజనం కూడా పెట్టే పరిస్థితులు లేవు కనుక మనం వెళ్ళి చేపలు పట్టుకొని కాల్చుకొని తిందాం రండి అని వెళ్ళారు అందరూ. దేవుడు ఆ స్థితిని ఎరిగి ఉన్న దేవుడు పరిచయం వదిలిపెట్టి వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ ఉంటే దేవుడు వాళ్ళతో మాట్లాడు, పిల్లలారా ఆయన ఏమన్నా తిట్టాలి మామూలుగా అయితే. పేతురు ఎన్నిసార్లు చెప్పాను, గుర్తుందా లేదా అనాలి. యోహాన్ని చూసి నేను ఎంత ప్రేమించాను, నువ్వు నన్ను విడిచిపెట్టేలా వెళ్తున్నావు, పరిచయం విడిచిపెట్టేలా వెళ్తున్నావు, తిట్టాలి. తిట్టకుండా పిల్లలారా భోజనంకి ఏమన్నా ఏమీ లేదయ్యా అన్నారు. అప్పుడు వాళ్ళ లోపల నుంచి బయటకు వచ్చే లోపు వేడిగా ఆయన రొట్టెలు చేపలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు. గొప్ప ఆశీర్వాదం కలిగింది. ఆయన నీ కుడి పార్శ్వంలో ఉండి, నీ కుడి ప్రక్కన ఉండి, కుడి ప్రక్కన వలవేయమని చెప్పి, నీకు ఆలోచన చెప్పి, నీకు ఒక సలహా ఇచ్చి నిన్ను సమృద్ధి ఆశీర్వాదాలతో నింపునుగాక. ఏమీ లేని స్థితిలో ఉన్నావా, దీన స్థితిలో ఉన్నావా, పేదరికంలో ఉన్నావా, దరిద్రంతో ఉన్నావా, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నావా, పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్నావా, పిల్లలకు ఫీజు కట్టలేకపోతున్నావా, లేకపోతే నీ యజమాని కష్టపడినంతా తీసుకెళ్ళి సారాయి కొట్లో పోషిస్తున్నాడా, నీ యజమాని తీసుకెళ్ళి వేరే కొంపలో పెడుతున్నాడా, లేకపోతే వడ్డీ కడుతున్నావు, నాకు తెలియదు. నిశ్చయంగా దేవుడు నీ కుడి పార్శ్వం అన్నాడు. ఆయన నిన్ను కుడి పక్కన వలవేయమని చెప్తున్నాడు. నువ్వు కుడి వైపుకు తిరుగు, ఆయన నిశ్చయంగా నేను సమృద్ధి ఆశీర్వాదాలతో నింపునుగాక అన్నాడు. కుడి పక్కన వలవేయి అన్నాడు. 153 గొప్ప చేపలు పడినాయి అంట. వల పిగిలిపోయినాయి, లాగలేకపోయారు. ప్రభు సూమి అని దేవుని అప్పుడు గుర్తుపెట్టాడు. దేవుని కార్యాలు అప్పుడు గుర్తుపెట్టారు వాళ్ళు. కొన్నిసార్లు దేవుడు మా జీవితంలో ఏ కార్యం చేయట్లేదని కృంగిపోతున్నావేమో, ఒక రోజున ఆలస్యమైన అద్భుత కార్యం ప్రభు చేయబోతున్నాడు. అయ్యా నేను పాపాత్ముని, నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను. ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి మోకరించి కన్నీళ్లు విడుస్తున్నాడు పేతురు. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం. అప్పటి వరకు సమృద్ధి లేదు, లేమి, కొరత, పిల్లలు పోషించుకోవాలి, ఇంటికి వెళ్తే భార్య అడుగుతుంది ఏం తీసుకొచ్చావని. అలాంటి స్థితిగతుల మధ్యలో ఒకవేళ మీ కుటుంబాలు కొనసాగుతున్నాయేమో ప్రభు చెప్తున్నాడు, నీ కుడి పక్కన ఉండి కుడి పక్కన వలవేయమని చెప్పి కుడి పక్కన ఉన్న ఆశీర్వాదాలతో ప్రభు నేను నింపుతాడు. నీకు అపాయం రాకుండా కాపాడతాడు. నీ కుడి పక్కన ఉండి ఆయన ఏ విధం చేతనైనా ఏ పరిస్థితుల్లో కూడా కదలకుండా నీ గురి గమ్యాన్ని చేరేటట్టుగా దేవుడు చేయగలిగాడు. నేను చెప్పాను 3 చెప్పాను. ఆయన ముందు నీకు ఆవరించుంటాడు, వెనక వైపున ఆవరించుంటాడు, కుడి ప్రక్కన ఆవరించుంటాడు. 4 చెప్తాను. 4వది చెప్తాను. ఆయన మీ ఎడమ ప్రక్కన కూడా ఉంటాడు. 48వ కీర్తన 2వ వాక్యం. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 2వ వాక్యం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది. చాలండి, ఇక్కడ రాయబడిన మాట. సూర్యునికి ఎదురుగా నిలబడితే మనకి కుడివైపున ఏమొచ్చింది? దక్షిణ దిక్కు. అప్పుడు ఎడమ వైపు ఏమొస్తుంది? ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కున ఉన్న మహారాజు పట్టణమైన సియోనులో మన ప్రభువైన యేసుక్రీస్తు ఆసీనుడుగా ఉన్నాడు. అర్థమైందా? ఆయన ఇప్పుడు మనకి ఎక్కడ ఉంటాడు చెప్పాలి. ఎడమ ప్రక్కన కూడా ఉంటాడు, ముందుంటాడు, వెనుకుంటాడు, కుడి ప్రక్కన ఉంటాడు, ఎడమ ప్రక్కన కూడా ఉంటాడు. అర్థమైందా? ఎడమ ప్రక్కన ఏముందంటే మహారాజు పట్టణమైన సియోన్. ఆ సియోన్లో ఆయన ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన మనకి ఎడమ ప్రక్కన కూడా ఉండి మనకి కార్యాలు సఫలం చేస్తాడు. చూడండి యోబు గ్రంథం 23వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా చదవాలి. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. చాలా వైపులు నేను తిరిగా, అక్కడ లేడు. ఆయన ఎంత దూరం వెళ్ళి పడమర దిక్కుకి వెళ్ళాను, దక్షిణ దిక్కుకి వెళ్ళాను, ఉత్తర దిక్కుకి వెళ్ళాను, తూర్పు తట్టుకి వెళ్ళాను, ఎక్కడా కనబడు.
ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయి ఆయన ఎక్కడ పనులు జరిగిస్తాడు? ఉత్తర దిశ. ఉత్తర దిశ అంటే మన ఎడమ పక్కన. ఆయన ఎడమ పక్క నుండి ఆయన పనులు జరిగించే ఉత్తర దిక్కు మహారాజు పట్టణమైన సియోనులో ఉండి ఆయన పనులు జరిగిస్తాడు. ముఖాన్ని ఎక్కడ తిప్పుకున్నాడు? ఉత్తర దిక్కు. ఇప్పుడు నేను ఓకే కరెక్ట్గా ఉన్నా. నేను ఇప్పుడు ఉత్తర దిక్కును కూర్చున్నాను. నా ముఖం ఎటుంది? ఇప్పుడు నేను అనుకున్నాను సూర్యుడు ఇటున్నాడు, సూర్యుడు ఇటున్నాడు, నా కుడి పక్క ఇటు ఉంటుంది, నా ఎడమ పక్క ఇటుంది. ఎడమ వైపు నేను కూర్చున్నప్పుడు మొహం ఎటుంది? నేను ఉత్తర దిక్కులో కూర్చున్నా. నా మొహం ఎటుంది? దక్షిణ వైపుకు తిప్పుకొని ఉన్నా. ఆయన కనబడలేదంట పాపం యోగు గారికి. ఆయన పనులు జరిగించి ఉత్తర దిక్కులో ఉండి మొహమేమో దక్షిణ వైపు తిప్పుకొని పిల్లలతో మాట్లాడుతున్నారు. కుడి పక్కన వాళ్ళవే, నేను కుడి పక్కన ఉన్నాను చూడు అన్నట్టుగా ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నారు. అంటే ఉత్తర దిక్కు అంటే ఆయన మహారోజు పట్టణమైన సియోనులో సింహాసనాసీనుడిగా కూర్చుని ఉండి ఆయన పనులు జరిగిస్తూ ఉన్నాడు. ఏ పనైనా సరే, అది ఉద్యోగ విషయమైనా, చేతి పని విషయమైనా, ఒకవేళ ఆటో బాడుగలు వేసుకుంటున్నా, ఒకవేళ మెకానిక్ షాప్ అయినా, ఉద్యోగ వ్యాపారాలైనా, చేతి పనులైనా, ఒకవేళ ఇంకా పొలం పనులైనా, కూలి పనులైనా, మీ పంటలైనా, మీ యొక్క ఏదైనా సరే ఆయన పనులు జరిగించే ఉత్తర దిక్కులో ఉండి మీ కార్యాలు, మీ పనులన్నీ సఫలం చేయబోతున్నాడు. నిశ్చయముగా ఆయన ముందు వెనక కుడి పక్కన ఎడం పక్కన ఆవరించి మీకు ఏది కావాలో అది అన్ని కూడా దేవుడు మీకు అనుగ్రహించే దేవుడు. పనులు జరిగించే ఉత్తర దిక్కులో ఆయన ఉన్నాడు. ఆయన ఎడమ చేయి మన తల క్రింద ఉన్నది. ఒక తల్లి గారు చిన్న పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు పాలించేటప్పుడు ఏం చేస్తారు? తలకాయ నిలబడదని ఎడం చెయ్యేమో తల కింద ఎలా పెట్టుకొని కుడి చేతి ఎలా పట్టుకొని పాలిస్తూ ఉంటాడు. మన ప్రభువు యేసుక్రీస్తు కూడా ఆయన ఎడమ చేతిని మన తల క్రింద పెట్టి కుడి చేతితో పట్టుకొని తల్లి వలె లాలించి పాలించి పెంచేది తల్లి ఎలా పిల్లల్ని గారవిస్తుందో అలాగా మనల్ని ఆయన కవిగిల్లో చెప్పుకునేవాడు. అది కూడా వాక్యం చదువుతానంటే చదవండి, ఎందుకు రిఫరెన్స్ చూపుతాను. పరమగీతాల గ్రంథం సాంగ్స్ ఆఫ్ సొలొమన్ 2వ అధ్యాయం 6వ వాక్యం. చాలండి. ఆయన ఎడమ చేయి తలకిని పెట్టి కుడి చేతితో పట్టుకొని మనల్ని కౌగిలించుకునేది. కొన్నిసార్లు మనల్ని ఎవ్వరూ చేరది, కొన్నిసార్లు మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. మనం కన్నీళ్ళు విడుస్తున్నా, ప్రవాహం వలె ధారలాగా మన కన్నీళ్ళు కారుతూ ఉన్నా కూడా పోనీలే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి, వాళ్ళ గర్వాన్ని బట్టి, లేకపోతే వాళ్ళు చేసిన అవిధేయతను బట్టి, లేకపోతే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, లేకపోతే వాళ్ళు ఇలా ప్రవర్తించారు అందుకే ఇలాగ అనుభవిస్తున్నారు అని అనుకునే వాళ్ళే తప్ప మనల్ని చాలా తీసుకొని కౌగిలించుకొని మన కన్నీళ్ళు తుడిచి మన దగ్గర తీసుకునేవాడు మనకు ఎవరో ఉండకపోవచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు అది అరణ్యమైన, భీకర ధ్వని గల ఎడారైనా, ఏ దిక్కు లేని పరిస్థితులైనా, దిక్కు తోచని స్థితిలో ఉన్నా ఆయన నిన్ను కనుగొని పరామర్శించి ఆవరించి నిన్ను కొన్ని పాపం వలె కాపాడే దేవుడు. ఆయన నీ ఎడమ చేయిని తల క్రింద పెట్టి కుడి చేత్తో పట్టుకొని కౌగిలించే దేవుడు. కాబట్టి ఆయన మన ఎడమ ప్రక్కన కూడా, ఆయన ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. అది కూడా చదవండి. ప్రొవర్బ్స్ అంటే సామెతల గ్రంథం 3:16. సామెతల గ్రంథం 3:16. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, కుడి చేతిలోనేమో దీర్ఘాయువు ఉంది, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. ఎడమ చేతిలో ఏమున్నాయి? ధనము ఘనత ఉంది. ఆయన ఎడమ చేయి మన తల కింద పెట్టి ఘనతలతో నేను ఆశీర్వదించాడు. ఎడమ చేతితో నీ తలని నిమిరాడు అనుకున్నాం, లేక నీ తల కింద చేయి పెట్టాడు అనుకున్నాం. ఆయన ఎడమ చేతిలో ఉన్న ధనము ఘనతలు నీకు వచ్చేస్తే వేస్తున్నాము. దేవుడు నిశ్చయంగా అలాగ చేయును కాక, నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించును కాక. ఇప్పటి వరకు ఏది తల పెట్టినా దాంట్లో ఆశీర్వాదం కలగలేదా? ఇక మీద దేవుడు నిన్ను ధనంతోనూ ఘనతతో నింపబోతున్నాడు. నిశ్చయంగా నీ చేయి ఒట్టి చేతులతో ఉండదు. ఎవరు వచ్చినా ఇచ్చే స్థితిలోనే దేవుడు నిన్ను పెడతాడు. ధనంతోనూ ఘనతతో కూడా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. ఆయన మన ఎడమ ప్రక్క నుండి ఆయన ఎడమ చేతిలో ఉన్న ధనఘనతలు ఇచ్చి ఆయన ఎడమ చేయి మన తల మీద పెట్టి, తర్వాత ఆయన మహారాజు పట్టణమైన
సియోనులో నివాసం చేస్తూ ఆయన పనులు జరిగించే స్థలంలో నివసిస్తూ మనకి ఎడమ వైపున కూడా ఆవరించి ఉండే దేవుడు ఆయన. ఆ విధంగా మన పక్షముగా ఉండి మనల్ని కాపాడుతూ ఏ కీడు, ఏ అపజయము, ఏ హాని ఏది కూడా కలగకుండా కనుపాపని వలె కాపాడే దేవుడు. 4 విషయాలు చెప్పా. ముందు ఆవరించి ఉంటాడు, వెనక ఆవరించి ఉంటాడు, కుడి ఎడమ. మన ఏసీ ఎక్కడ ఉంటాడు మీరు ముందు చెప్పాలి. మన ఏసీ అని నేను అంటా, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి. మన ఏసయ్య ముందు ఆవరించి ఉండేది, మన ఏసయ్య మన ఏసయ్య మన ఏసయ్య. ఓకే, 5వ మాట చూద్దాం. ఎక్కువ వచ్చింది, 2 అయింది. 5వ మాట త్వరగా చెప్పేస్తాను. ద్వితీయోపదేశకాండం 33:27 వాక్యం చూడండి. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. చాలండి. ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే మన దేవుడు మన క్రింద ఉండేది. అర్థమైందా మీకు? అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము, ఓకే. నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. నిత్యముగా ఉండే బాహువులు నీ క్రింద ఉంటాయి అంటే ఏంటి? ఆయన చెయ్యి మన కింద ఉండిద్ది, ఆయన చేతిలో మనం ఎత్తుకొని ఉంటాడు. అర్థమైందా మీకు? నిత్యముగా నుండి బాహువులు అంటే యేసయ్య చేతులు మన క్రింద ఉంటాయి. మీరు చిన్నప్పుడు మీ పిల్లల్ని ఏం చేస్తారు? అరచేతులు ఎక్కించుకొని లేపరు. వాళ్ళ పిల్లలు భుజాల మీద చేతులు వేసి మీ 2 అరచేతులు వాళ్ళు 2 కళ్ళు పెట్టి లేపుతారా లేదా? మన దేవుడు మన కింద ఉండి ఆయన చేతుల్లో మనల్ని ఎత్తుకునేది. మన క్రింద ఉండే దేవుడు ఆయన, మన కింద కూడా ఆవరించి ఉండే దేవుడు. కాబట్టి యెషూరు, యాకోబు దేవుని నివాస స్థలంగా చేసుకున్నారు. అందుకని ఆయన బాహువులు క్రింద ఉంటాయి అని దేవుడు వాక్యం తెలుస్తాను. 33:12 వాక్యం కూడా చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 30. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయంగా ఉండును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. భుజముల మీద మధ్య అంటే ఏంటి? నేను చెప్పాను ఇందాకే. భుజం మీద చేతులేసి అరిచేతులు 2 కాళ్ళు పెట్టుకుని మీ పిల్లల్ని ఎలాగైతే మీరు ఎత్తుకొని మోసుకొని మీరు ఇలాగా మీ మీద పడేసుకుంటారో అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన భుజముల మీద మన చేతులు వేసుకొని భుజముల మధ్య నివసించినట్టుగా మనల్ని మీద ఎక్కించుకునేది. అర్థమైందా? ఆయన మన కింద ఉండి మనల్ని ఏం చేస్తాడు? మీద ఎక్కించుకునేది. మన క్రింద ఉండే దేవుడు ఆయన. కాబట్టి బెన్యామీను ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? యేసయ్య యొక్క భుజముల మధ్య సురక్షితంగా ఉన్నాడు. ఏ కీడు కలగకుండా, ఏ హాని కలగకుండా ఆయన భుజముల మీద సురక్షితంగా నివసించే దేవుడు బెన్యామీను. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తును మనం నివాస స్థలంగా చేసుకున్నప్పుడు ఆయన మన క్రింద ఉండి ఆయన బాహువుల్లో లేదా ఆయన చేతుల్లో మనల్ని ఎత్తుకొని ఆయన భుజముల మీదకి ఎక్కించుకొని ఆయన మన క్రింద ఉండి మనల్ని మోసుకునే దేవుడు. తండ్రి స్థానం ఏంటంటే ఎత్తుకొని మోసి. తల్లి ఏం చేస్తాడంటే పాలించి పెంచింది. కానీ తండ్రి ఏం చేస్తాడు? ఎత్తుకొని మోసుకుంటాడు. ఏడుస్తున్నాడు అనుకోండి, కొంతసేపు తీసుకెళ్ళండి అన్నారు అనుకో, ఏం చేస్తాడు? ఆయన తప్పగా ఎత్తుకొని పిల్లలు తీసుకొని వెళ్ళి ఆడించి కొట్టు దగ్గరికి ఏమైనా తీసుకొని వెళ్ళి కొనిపించి లేకపోతే మీదెక్కించుకొని వెళ్ళి మోసుకొని వెళ్ళే స్థానం. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా భరించాలి, వాళ్ళు బాధ పెట్టినా భరించాలి, వాడు జుట్టు పీకినా భరించుకోవాలి, మొహం మీద కొట్టినా భరించుకోవాలి. తండ్రి స్థానం అది. పిల్లలు తప్పు చేస్తారు, తన కింద ఉన్న వాళ్ళు తప్పు చేస్తారు, ఏం చేయాలి? భరించుకోవాలి, ఎత్తుకోవాలి, మోయాలి. నాకెందుకు వాళ్ళు అన్నావు అనుకో, పిల్లలు ఏమైపోతారు? కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిత్యమైన తండ్రి, పరలోకపు తండ్రి. ఆయన మన ప్రాణప్రియుడు. ఆయన మన క్రింద ఉండి మనల్ని ఎత్తుకొని మోసి మన భారాలని భరించి మనల్ని నడిపించే దేవుడు. కనుక ఆయన మన క్రింద ఉండేది. తండ్రి స్థానం ఏముందంటే ఎత్తుకొని మోసే దేవుడు, మోయగలిగిన వాడు. తండ్రి స్థానం అదే. అందుకే అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో 32:11, అదే ద్వితీయోపదేశకాండం 32:11 ఏమంటాడంటే, పక్షిరాజు తన
రెక్కల మీద తన పిల్లల్ని మోసినట్టుగా నేను మిమ్మల్ని మోసాను అంటాడు. చదవాలి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. చాలండి. ఇక్కడ గమనిస్తే రెక్కల మీద ఎక్కించుకొని మోసేది. తండ్రి స్థానం ఏంటంటే మన క్రింద ఉండి ఆయన బాహువులు ఇలా పెట్టి మనల్ని చేతుల్లోకి ఎత్తుకొని భుజుల మీద మోసుకొని మనల్ని మోసే దేవుడు. ఆయన రెక్కల మీద మనల్ని ఎక్కించుకొని అంటే ఆ రెక్కలు అంటే ఆయన చేతులే, ఆయన రెక్కల మీద ఎక్కించుకొని మనల్ని మోసే దేవుడు. అలా మోస్తూ ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళ చెప్పులు వారు తెగిపోలేదు, కాళ్ళు మాయలేదు, బట్టలు పాతగెలలేదు, వాళ్ళు అలిసిపోలేదు, వాళ్ళు బాధపడలేదు. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తే వాళ్ళ యొక్క గుడారాల యొక్క స్వరూపము కూడా మారిపోలేదు. అందుకే అంటాడు యాకోబు నీ గుడారాలు, ఇశ్రాయేలు నీ యొక్క నివాస స్థలంలో ఎంత రమ్యములు. అంటే రంగు కూడా పోలేదా గుడారాలకి? వాళ్ళు ఎక్కడ దిగారు అక్కడ గుడారాలు వేసుకున్నారా లేదా? రంగు కూడా బాగాలేదంట. అసలు ఎంత నివాస స్థలాలు రమ్యంగా ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించండి. అంతగా నడిపించింది దానికి కారణం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దాన్ని నడవండి, వీళ్ళు కాళ్ళు వాస్తాయా లేవా? ఈ ఎండాకాలంలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ ఎండలో నూనె పెట్టారండి. ఎండలో ఒక రాయి మీద నూనె పెట్టారు. ఆ నూనె బాగా వేడైపోయింది, ఆ వేడిలో చిప్స్ వేసారు. అంటే అంత భయంకరమైన ఎండ. అలాంటి ఈ ఎండలో మనం కనుక అక్కడ దాకా నడిచిపోతే మన కాళ్ళకి ఏమవుతాయి? బొబ్బలు వచ్చేస్తాయి, మన కాళ్ళు వాసిపోతాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. కానీ వీళ్ళకి నొప్పులు రాలేదు, బట్టలు పాతకెళ్ళలేదు, చెప్పులు తెగిపోలేదు, కాళ్ళు వాపు రాలేదు. కారణం ఏంటంటే రెక్కల మీద చేతులు ఆయన బాహువుల్లో ఎత్తుకొని నడిపించాడు కనుక మనకి ఏ హాని క్రింద ఉండేది. ఇప్పుడు చెప్పండి మళ్ళీ, యేసయ్య ముందు ఆవరించే దేవుడు, కుడివైపున ఆవరించే దేవుడు, దక్షిణ వైపు, ఉత్తరం వైపు, ఎడం వైపున ఆవరించే దేవుడు, మన క్రింద ఉండే దేవుడు. ఇప్పుడు చూద్దాం, మన పైన కూడా ఉండే దేవుడు. మన పైన ఉండే దేవుడు. మన పైన అంటే ఎలాగంటే చెప్తా వినండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఆయన కాళ్ళు కింద ఉన్నాయి, మనం మామూలుగా నిల్చున్నాం, ఆయన మామూలుగానే నిలబడ్డాడు. మన పైన ఉండడం అంటే ఏంటంటే ఆయన చేతులు మన పైన పెట్టాడు, ఆయన బాబు. అందుకే అంటాడు భూమి నా సింహాసనం, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఈ మీరు కట్టించిన ఈ హస్తకృతములైన ఆలయాలు నన్ను కట్టజాలవు. నేను ఆయన ఉన్నతుడైన దేవుడు కనుక మీరు ఏది నిర్మించిన నుంచి అక్కడ ఉండే దేవుడిని కాదు. భూమే నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం. అలాంటి పెద్ద ఆకారం కలిగిన దేవుని యొక్క హస్తం, ఒక్క హస్తం ఇలా చాపితే చాలండి మనకి నేడగా ఉండిద్ది. అంతే. ఈ ఎండ వడదెబ్బ వేడి ఏమి తగలకుండా ఆయన మన పైన ఉండే దేవుడు. అది కూడా నేను చెప్తాను చూడండి. లూకాసు వర్తమానం 4:18 వాక్యం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చెప్పాలి, చదవాలి త్వరగా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, మన మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించుటకై. చాలు. ప్రభు ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ మన పైన అలాడుచున్నాడు. పావురం వలె మన పైన అలాడుచున్నప్పుడు మనకి నీడగా ఉంటాడా లేదా? తానే తన గుడారమును మన పైన కప్పే దేవుడు, మన పైన ఉండే దేవుడు. క్రింద ఉంటాడు, మన పైన కూడా ఉంటాడు. అందుకే అంటాడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మీలోకి వస్తాడు, మీతో ఉంటాడు, మీ పైన కూడా సంచరించాడు. ఆయన ఆత్మ నాపై ఉంది కనుక నేను ఇలాగా స్వార్థ పరిచయం చేస్తున్నాను, పేదలకు స్వార్థమానం ప్రకటిస్తున్నాను. ఆయన ఆత్మ నా మీద ఉంది, మన పైన కూడా దేవుడు ఉండేది. నిచ్చెన గురించి మీకు బాగా తెలుసు. ఏమని? ఆకాశం నుండి భూమిపైకి నిచ్చెన వేయబడింది. యాకోబు దర్శనం చూస్తున్నాడు. ఆ నిచ్చెన పై నుండి దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెన పైగా దేవుని యొక్క సింహాసనం. ఆయన అక్కడ ఉన్నాడు. దేవుని యొక్క దూతలు నిచ్చెన పైగా ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. ఆ నిచ్చెన పైన ఎవరున్నారు? మన ప్రభువు యేసుక్రీస్తు. ఆయన మన పైన కూడా ఆవరించింది. మన క్రింద, మన పాదాలు క్రింద పెట్టకుండా మన పాదాలని ఆయన బాహువుల్లో ఎత్తుపట్టుకునే, రెక్కల్లో ఎత్తుపట్టుకునే దేవుడు, భుజముల మీద ఉంచుకునే దేవుడు. తర్వాత ఆయన పైనుండి మనకి ఎండ దెబ్బ, వడదెబ్బ, కన్నీళ్లు, కలవరాలు రాకుండా, ఏ హాని కలగకుండా ఆయన రెక్కల నడువడంలో దాచే దేవుడు. అందుకే అంటాడు బోయజు ఋతుతో, సహోదరి
ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉండునట్లు కావచ్చు. నీకు దేవుని యొక్క రెక్కల నీడలో సురక్షితం ఉంది. దేవుడు నిన్ను నీ క్రింద ఉండి నీ భారాలని భరించి నీ బాధ్యతలని భరించి నిన్ను మోసుకొని ఎత్తుకొని నడిపించేది. నీ పై నుండి నీకు వడదెబ్బ ఎండవేడివి ఏ హాని కలగకుండా ఆయన సురక్షితాన్ని కలుగు చేసినట్టుగా ఆయన రెక్కల క్రింద నిన్ను భద్రపరిచేది. పైన ఉంటాడు, ఆయన క్రింద ఉంటాడు. అందుకని రూతుతో చెప్పిన మాటని మీకు చూపించాను. ఆయన నీకు సంపూర్ణమైన దేవుని దగ్గరికి ఇంకా రాలేకపోతున్నావా? దేవుని నీతిని నెరవేర్చలేకపోతున్నావా? ఇంకా బాప్తిస్మ అనుభవాల్లోకి రాలేకపోతున్నావా? ఇంకా పరిశుద్ధాత్మ అనే అనుభవాల్లోకి రాలేకపోతున్నావా? వేరుబాటు జీవితాన్ని చేయలేకపోతున్నావా? మూర్ఖులైన ఈ తరము వారికి వేరే రక్షణ పొందలేని స్థితిలో ఉన్నావా? దేవుని మార్గంలోకి రా, దేవుని రెక్కల క్రిందకి రా. నువ్వు సురక్షితంగా ఉంటావు. ఒకప్పుడు నీ జీవితంలో ఎలా ఉన్నావో సరే, ఒకప్పుడు నువ్వు అబద్ధికురాలివే, ఒకప్పుడు నువ్వు వ్యభిచారివే, ఒకప్పుడు నువ్వు ఎందుకు పనికిరాని దానివే, గ్రామంలోనే నేను అసహించుకునే స్థితిలో ఉన్నావేమో. అయితే దేవుని రెక్కల క్రిందకి నీవు వస్తే దేవుడు నీకు సురక్షితాన్ని కలుగుతాడు. తర్వాత రూతు రాహాబులో నుంచి బోయాజు వచ్చాడు, బోయాజు రూతుని చేస్తున్నాడు, రూతులో నుంచి ఓబేదు వచ్చాడు, ఓబేదులో నుంచి యెషయా వచ్చాడు, యెషయాలో నుంచి దావీదు వచ్చాడు, దావీదు నుంచి ఎవరు వచ్చారు? ప్రభువు యేసుక్రీస్తు వంశావళి ఆ విధంగా ఆశీర్వదించబడినాడు. కాబట్టి నువ్వు దేవుని రెక్కల కిందకు వస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు. నీ పిల్లల 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 తరాలు దేవుల్లో ఉంటారు, ఆశీర్వదించబడతారు, సురక్షితంగా ఉంటారు. కాబట్టి ఆయన నీకు పైగా ఉండే దేవుడు, నీకు క్రింద కూడా ఉండే దేవుడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉంటే నేను దేవుడు హెచ్చించబోతున్నాను. ఆయన రెక్కల క్రింద కొన్నిసార్లు అణిగి మనం ఉండాలి. కొన్నిసార్లు ఇది చెయ్యొద్దంటారు, అది చెయ్యంటారు. తల్లిదండ్రులు అమ్మ ఇది చేయబాకంటే మనకు బాధేసి, ఏంటి మీరు ఇలా చేస్తున్నారు, మేము ఇప్పుడు కేజీనా, మేము కాలేజీ, కేజీ కాదు, యూకేజీ కాదు, ఎల్కేజీ కాదు, మేము ఎప్పుడైంది కాలేజీ. మేము చేసేవి తప్ప మీరు పొద్దుగుంకులు మమ్మల్ని ఎలా అంటారేంటి? మమ్మల్ని అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అలా నడవద్దు, అలా ఉండదు, ఇలా ఉండదు, ఎలా చేయొద్దు, అలా ఉండదు. మేమేమన్నా చిన్నపిల్లలమా? మీరైతే నయమే. మమ్మల్ని అయితే మా అమ్మ డ్రెస్ కూడా వేసుకొని ఇలాగా. అప్పట్లో డ్రెస్సులు కొత్తగా వచ్చినాయి. ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సులు మగ పిల్లలు వేసుకోకూడదు, మగ పిల్లలు వేసుకునే డ్రెస్సులు ఆడపిల్లలు ఎన్ని ఫారిన్లో ఉన్నా కలిసినా మనం వేసుకోకూడదని. అమ్మ కాలేజీకి వెళ్తే అందరు నవ్వుతారే, అలా వేసుకోకూడదని ఎంత బతులు ఆడుకునేదన్నో నేనైతే. అలాగ పెంచారు. నెయిల్ పాలిష్ వేయాల, పూలు పెట్టలా, బొట్టు పెట్టుకోవాలా, పుట్టినప్పటి నుంచి కాటుకు కూడా పెట్టలా. కనీసం గోరెంటాకి ఎవరన్నా రుబ్బుతుంటే వెళ్దాం అనుకుంటే మా అన్ని నన్ను కుట్టాడు. రుబ్బితే అట్ట ఇట్లా అనేవాళ్ళం కదా, అప్పుడు చెయ్యి ఎర్రగా పండింది కదా, అలాగన్నా రుబ్బితే కొంచెం దాన్ని ఇలాగంటే పక్కకు వచ్చే దాన్ని ఇలా అంటే చెయ్యి పండిద్ది కదా, అందుకని అట్టన్నా వెళ్తే అలా చేయొచ్చని వెళ్తే మా అన్ని నన్ను కుట్టాడు. అలాంటి స్థితిలో పెంచారు. ఒక పక్కింటికి వెళ్ళి టీవీలు అప్పట్లో ఒకళ్ళు ఎవరింట్లోనే ఉండేవి, చాలా తక్కువగా ఉండేవి. వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ చూడడానికి అందరూ వెళ్తుంటే మమ్మల్ని ఆడపిల్లలు కదా ఇంట్లో నుంచి కనీసం బయటకు కూడా పంపించేవాడు కాదు. అంటే వాళ్ళ సిటీలో పెంచారంటే అనుకోవచ్చు, గ్రామాల్లో కూడా మమ్మల్ని అలాగే పెంచారు. అలాంటి స్థితిలో పెంచారు. అంటే కొన్నిసార్లు మనల్ని ప్రతి చిన్నదానికి కూడా క్రమపరుస్తూ ఉంటారు. అటు చూడబాక, ఇటు చూడబాక, వాళ్ళతో మాట్లాడబాక, వీళ్ళతో మాట్లాడబాక, వాళ్ళతో ఎట్లుండో వీళ్ళతో ఎన్ని చదువుతుంటే కోపం కూడా మనకి ఏం చేద్దాం, మరి తప్పదు. మనం కాపాడబడాలని వాళ్ళ యొక్క ప్రయాస. కాబట్టి ఆయన నీ పైన ఉంటాడు, ఆ యొక్క క్రింద ఉంటాడు. ఆయన కనుదృష్టికి ఏది మరుగైంది కాదు. సీసీ కెమెరాలన్నా కూడా పనిచేయము, కానీ ఆయన కళ్ళు ఇంకా మెగా పిక్సెల్స్, ఇంకా చాలా ఉన్నతమైన కళ్ళు. ఆయన కనుదృష్టికి మరుగైంది ఏదీ లేదు. ఆ రూమ్లో పెట్టుకోవచ్చు, బాత్రూంలో రూమ్లో కూడా పెట్టుకోగా మనం కెమెరాలు అంతరంగాన్ని, హృదయాన్ని, ఆలోచనల్ని, తలంపుల్ని, అసలు ఊహ మనలోకి ఇంకా రాకముందే ఆయనకి ఈ ఊహ వచ్చింది, వీళ్ళ హృదయంలో వీళ్ళు అయిపోతారని ఆయన ముందే తెలుసు. అంత ఉన్నతమైన దేవుడు. కాబట్టి మన చుట్టూ ఆవరించి కాపాడాలని కోరుకుంటున్న దేవుడు, మనల్ని ఆవరించి ఉండే దేవుడు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై అణిగి
దేవుని మార్గంలో నడిపించబడుతున్నప్పుడు, క్రమపరుస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు మనం వాళ్ళ మాట విని అలా నడిపించబడితే నిశ్చయంగా దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను నిలుపునుగాక, నేను హెచ్చించునుగాక, ఉన్నత స్థలంలో నేను నిలుపునుగాక, నిలుపునుగాక, నీ సంగతి వాళ్ళని నిలుపునుగాక, ఆశీర్వదించబడునుగాక, నీ పంట పొలాలు, నీ పాడి పశువులు, నీవు దుక్కుటేదిలో గర్భఫలం, నీ పిండి విసుకుతోటి ప్రతిదీ ఆశీర్వదించి హెచ్చింపబడునుగాక. 7వ మాట చెప్పి ముగించేస్తారు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. మీలో ఉండే దేవుడు, మనలో దేవుడు ఉండే దేవుడు మన క్రింద ఉంటాడు, మన పైన ఉంటాడు, మన కుడి పక్కన ఉంటాడు, మన ఎడమ పక్కన ఉంటాడు, మనకు ముందు ఉంటాడు, మనకు వెనకుంటాడు, మన లోపల కూడా ఉంది. ఏమన్నాడు ఇప్పుడు మళ్ళీ ఆ మాట? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎదురా. మీరు ఒకవేళ మీ దేహాన్ని, మీ యొక్క ఆలయాన్ని, మీ దేవుని దేహం అనే ఆలయాన్ని మీరు పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. కాబట్టి దేవుని మందిర విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మ, మన దేహం అనే ఈ యొక్క మన శరీరాన్ని, మన ఆత్మను కూడా మనం కాపాడుకోవాలి. మనలో ఉండే దేవుడు ఆయన, మన లోపల నివసించే దేవుడు. ఆ మాట కూడా మీరు చదవండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించారు. మాటని గమనించండి. మనలో ఉండే దేవుడు, మన దేవుని యొక్క ఆత్మ మనలోనికి వస్తుంది, మన పైన సంచరిస్తుంది, మనతో కూడా ఉండే ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉండి ఆయన మన తలంపులు, ఊహలని, ఆలోచనల్ని కాపాడే దేవుడు. మన హృదయంలో ప్రభువుగా ఆయన ప్రతిష్ఠించుకున్నాం కనుక ఆయన మనలో నివాసం చేసే దేవుడు. మనలో కనుక చెడు తలంపులు, చెడు ఆలోచనలు, దేవునికి విరోధమైన క్రియలు మనలో ఉంటే ఆయన మన నుండి దూరంగా వెళ్ళిపోతాడు. ఆయన మనలో ఉండే దేవుడు కనుక మనలో ఉండి, మనతో ఉండి, మనకి సహాయం చేస్తూ, ప్రార్థనాత్మతో నింపుతూ, మంచి మార్గాల్లో నడిపిస్తూ మనం నడిపించి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు, మీరు వాడిని జయించి ఉన్నారు. వాడి మీద మీకు జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దుష్టుడు ప్రతి చోట ఉంటాడండి. వాడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఈ ఊళ్ళో తెనాల్లో లేడా, తిరుపతిలో లేడా, ఒంగోలు లేడా, లేదా ఎక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్తే ఉండడా? ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు. అయితే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మన ప్రాణ, ఆత్మ, దేహ శరీరాలని కాపాడటమే కాకుండా దుష్టుని జయించే కృప దేవుడు మనకు అనుగ్రహించేది. కాబట్టి మనము ఆయన్ని, వాడిని జయించగలుగుతాం. తర్వాత ఇంకా రెఫరెన్స్లు కొన్ని మీకు ఊరికి చూపించి నేను ముగించేస్తాను. చూడండి, యోహాను సువార్త 14:17 ఆయన మీలో ఉంటాడు. అక్కడే అంటారు, చదవండి. 14:17 వాక్యం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈ మాట గమనించుకోవాలి. మీతో కూడా ఉంటాడు, లోపల కూడా ఉంటాడు. తర్వాత 46వ కీర్తన 5వ వాక్యం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి. కాబట్టి మనలో ఉంటే, మనతో ఉంటే మనకి చలనం అనేది, దుష్టుని జయిస్తాం. చలనం లేకుండా స్థిరంగా దేవుని ఆదుకుంటాం, స్థిరంగా ఉద్యోగంలో స్థిరపడతావు, స్థిరంగా నువ్వు చేసే దాంట్లో ఆశీర్వాదకరంగా ఉంటావు, స్థిరంగా నీది దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. నీ ఆస్తి స్థిరంగా ఉంటుంది, నీ జీవితం స్థిరంగా ఉంటుంది, నీ యొక్క పొలంలో నువ్వు స్థిరత్వంగా ఉంటావు, నీ ఉద్యోగంలో నువ్వు స్థిరపడతావు, నువ్వు చదువుతున్న చదువులో నువ్వు స్థిరత్వంగా ఉంటావు. అటు ఇటు తనకు నువ్వు దుష్టుని కూడా జయిస్తావు. కాబట్టి దేవుడు ఇప్పుడు చెప్పండి, 7 చెప్పా. మన దేవుడు మనల్ని ఆవరించి ఉండే దేవుడు. ఏమై ప్రయాణమై హైదరాబాద్ వెళ్తుంది, దేవుడు అప్పుడైనా ఆవరించి ఉండును కాక. మనం వెళ్ళే మార్గాల్లో కూడా ప్రభు మనల్ని ఆవరించి ఉండును కాక. మన ప్రభు యేసుక్రీస్తు ఎలా ఉంటాడు చెప్పండి? ఇప్పుడు మన ముందుండే దేవుడు, వెనక ఆవరించి ఉండే దేవుడు, కుడి ప్రక్కన ఆవరించి ఉండే దేవుడు, ఎడమ ప్రక్కన ఆవరించి ఉండే దేవుడు, మన పైన ఆవరించి ఉండేది, మన క్రింద ఆవరించి ఉండేది.
తర్వాత మనలో కూడా ఆయన మనలో ఉంటే మన దృష్టిని చేస్తాం. ఆయన మనలో ఉంటే మనకి చలనం ఉండదు. తర్వాత ఆయన కుడి ప్రక్కన ఉంటే మనకు ఆశీర్వాదాలు అపాయాలు రావు, మనం కదల్చబడం, గురి గమ్యాన్ని చేరగలుగుతాం. తర్వాత ఆయన మన పైన ఉంటే మనం రెక్కల క్రింద సురక్షితంగా ఉంటాం, మనల్ని హెచ్చిస్తాడు. తర్వాత ఇలాంటి కొన్ని ఆశీర్వాదాలు కూడా మీకు చెప్పుకుంటూ వచ్చాయి. ఇవన్నీ మరలా మీరు ఇంటికి వెళ్ళాక మరలా రాసుకున్నాయి, చదువుకోండి, ఆలోచించుకోండి, మరలా జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఆవరించే దేవుడు. ఇంతవరకు ఏ పరిస్థితులను బట్టి భీకర ధ్వని కలిగిన అరణ్యములో, ఎడారిలో, ఏ దిక్కుపోతున్న పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నా ప్రభు నిన్ను పరామర్శించి ఆవరించి కనుగొని కనుపాపని వలె కాపాడే దేవుడు. ఏవి ఇప్పటి వరకు నిన్ను ఆవరించే బలహీనతలు ఆవరించే, ప్రాణాంతకమైన పరిస్థితులను ఆవరించే, జలములు నిన్ను ఆవరించి ముంచివేయాలనుకుంటున్నాయా, లేకపోతే మరణ బంధకాలు నిన్ను చుట్టుకొని ఉన్నాయి, లెక్కలేని అపాయాలు నిన్ను చుట్టుకున్నాయి, వీటన్నిటిలో నుంచి కూడా దేవుడు తప్పించి కాపాడి ఆవరించి పరామర్శించి కనుగొని కనుపాపని వలె కాపాడే దేవుడు నీకు తోడై ఉండను కాక, నేను ఆవరించి ఉండను కాక, స్థిరపరచును కాక. ఆయన రక్తంతో నేను కప్పి, ఆయన దయతోను, ఆయన కేడంతో, రక్తంతో, ఆయన యొక్క ఉన్నతమైన కాపుదలతో నేను కప్పి ఆవరించి ఉండను కాక. ఈ మాటలు ఆశీర్వదించి బలభరితంగా మార్చి స్థిరపరచును కాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.